అత్తగారు చెప్పమ్మా. అదే మరి మనం పెళ్ళికి వెళ్దాం అనుకున్నాం కదా, మా అక్కగారు అమ్మాయికి పెళ్ళి అన్నాము కదా, వెళ్తున్నాము. మరి మీరు వస్తారా? నేనేం వస్తానమ్మా, ఇల్లు వచ్చి అండి ఆమె తినేసి ఇంకెందుకు. మీరు రారా? నేను అంత ఓపిక లేదు, తినలేదు. నేను ఇంటికాడ ఉంటాను, షాప్ అది చూసుకుంటాను, మీరు వెళ్ళండి. అయితే మేమిద్దరం మీ అబ్బాయి నేను వెళ్ళి వచ్చేస్తాను. అయితే ఏం చదివించమంటారు అత్తగారు? ఆర్కేం చదివిస్తాము, ఆయన బీటెక్ చదివింది, ఆ బాబు డిగ్రీలు మీద డిగ్రీలు చేశారు, ఇంకేం చదివిస్తాం. అయ్యో మీకు ఇలాగ అర్థమైందా? చదివింపులు అంటే వీళ్ళు చదివిస్తాం కదా, వీళ్ళు ఆ చదివింపులు అన్నాను. ఆ చదువుకున్నారులేండి. అలాగే మరి. సరే అయితే ఉండిపోండి ఈరోజు. అంటే చదివింపులు చదివించుకొని తినేసి వచ్చేస్తాను. అయితే మరి నాకేం తెలుసు ఇవన్నీ ఇప్పుడు రోజులు ఎలా ఉన్నాయని. మా టైంలో అప్పుడు ఆనాడ తినేసే వచ్చేసారు. అలాగే చదివింపు లేవా? ఎంత కొంత చదివింపు? అదే రూపాయి 2 రూపాయలు. ఇప్పుడు 500 ఎంత చదివించాలి? 10 పైసలు పల్లెలు వేసి. మీకు చదివింపులు అంటే ఆ చదువుకున్నారని అర్థం అవ్వడం గ్రేట్ అత్తగారు. అదే మరి అర్థమైంది. అలాగే అర్థమైంది. చదివింపులు అంత నాకే తెలుసు అవన్నీ. సరేలేండి, మరి అయితే మేము ఆ రోజుల్లో ఇప్పుడు డబ్బులు వేయలేదు. వండిపోతాం మేము కూడా. మరి ఎందుకు చదివింపులు చెప్పలేదు కదా ఇలా ఉంటుందమ్మా. అన్ని చెప్తాం. అరటిపండు వచ్చి పెట్టి పెడతాం. అమ్మ తల్లి నువ్వు మొఖం ఆలయకు వెళ్ళండి. అది అలాగన్నారు. హ్యాపీ వెళ్తాం. థ్యాంక్ యూ. హ్యాపీ. నువ్వు బాగానే ఉంటేనే మా బాగున్నాడు. అంతే. ఓకే, థ్యాంక్ యూ.